హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ నుండి అసిస్టెంట్ ఉద్యోగాలు, అంతేకాకుండా మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇంటర్ అర్హతతోనే మరి వీటన్నిటిని కూడా భర్తీ చేస్తున్నారండి. 2 ఇయర్స్ ప్రొబేషన్ తర్వాత వీటిని పర్మనెంట్ చేస్తాము అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ అండ్ టీఎస్ ఇద్దరు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మన వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ప్రైవేట్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో ఎలాంటి 1 రూపీ కూడా ఛార్జ్ చేయకుండా చిన్న టెస్ట్ రాయడం ద్వారా మీరైతే జాబ్ తెచ్చుకోవచ్చండి. 5 లక్షలు 6 లక్షల ప్యాకేజెస్తో అయితే ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏమైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. అదే రీలెవెల్ బై అకాడమీ. ఒకసారి దాని గురించి చూసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా అందరూ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందు రావాలంటే తప్పకుండా మొదటిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. హే గైస్, వెల్కమ్ టు రీలెవెల్ బై అకాడమీ, ఇండియాస్ లార్జెస్ట్ టెస్ట్ హైరింగ్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ ఈజ్ అ వెరీ రివార్డింగ్ జాబ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ మనం ఒక స్టోరీ చూసినట్లయితే ప్రతీక్ ప్రకాష్ కాకడే ఫ్రమ్ పూణే అండి. వీరేంటంటే రీలెవెల్ బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. హీ టుక్ బీడీఈ టెస్ట్ అండ్ సెక్యూర్డ్ ఏ జాబ్ ఎట్ అ లామోస్ ఎంటర్ప్రైజ్గా చెప్పుకోవచ్చు యాజ్ ఏ మెకానికల్ ఇంజనీర్. అయితే ఈయన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మామూలుగా ఉండేదండి, చిన్నప్పటి నుంచి కూడా. కానీ రీలెవెల్ బై అకాడమీ నుంచి చాలా మంచి జాబ్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రతీక్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఎంఈ టు సేల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ రీలెవెల్ కోర్సుగా మనమైతే చెప్పుకోవచ్చు. వెంటనే ఈరోజే రీలెవెల్ యొక్క ఫ్రీ టెస్ట్ను తీసుకోండి ఫ్రెండ్స్. మీరు జస్ట్ 500 స్కోర్ చేసినట్లయితే మంచి జాబ్ అయితే వస్తుందండి. రీలెవెల్ డెలివర్ జాబ్స్ వర్త్ మోర్ దెన్ 80 crores అండి. అందరూ కూడా గమనించాలి. ప్లస్ 800+ కంపెనీస్ అయితే ఇక్కడ ఉంటాయి. మనకి పెప్సికో, టాటా, ఎయిర్టెల్ లాంటి చాలా చాలా పెద్ద కంపెనీస్ అయితే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే రిజిస్టర్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ 11 రకాల ఫ్రీ టెస్ట్లతో పాటుగా మంచి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగిందండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానిపైన రిజిస్టర్ అయిన వెంటనే మీకు టెక్నికల్ టీం నుంచి కాల్ వస్తుందండి. మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే క్లర్క్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయండి. క్లర్క్ ఉద్యోగాలు, సపోర్టింగ్ స్టాఫ్, అంతేకాకుండా ఆఫీస్ అసిస్టెంట్, నెక్స్ట్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అంటూ వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ముందుగా సపోర్టింగ్ స్టాఫ్ కనుక చూసినట్లయితే 2 ఉన్నాయండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్, ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి. మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటూ మనకు తెలియజేశారు. ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి అని అర్థం. డిజైరబుల్ టైపింగ్ అడుగుతున్నారండి. డిజైరబుల్ అంటే ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. డిజైరబుల్ అంటే దట్స్ నాట్ ఏ మ్యాండేటరీ అని అర్థము. మరి డిగ్రీ ఉంటే సరిపోతుంది వీటికి. జాబ్ డిస్క్రిప్షన్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఇన్ అడ్మిన్ అంటూ మనకు తెలియజేశారు. నెక్స్ట్ క్లర్క్ ఉద్యోగాలండి. మొత్తము ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు. 18 నుంచి 25 సంవత్సరాల వారు ఎలిజిబుల్. 10+2 ఉంటే సరిపోతుందండి. ఎసెన్షియల్ తప్పకుండా ఉండాలి. 10+2 ఉంటే అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. టైప్ రైటింగ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ 35 words per minute లేదా హిందీలో అయితే 30 words per minute అయితే తప్పకుండా ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే టు క్యారీ అవుట్ అ రెగ్యులర్ వర్క్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, అకౌంట్స్ అండ్ స్టోర్ అండ్ పర్చేస్ ఇన్ ప్రాసెసింగ్ పర్సనల్ మ్యాటర్స్ అంటూ మనకు తెలియజేశారు. కంప్లీట్గా చూసినట్లయితే సిస్టమ్ వర్క్ అండి ఇదంతా కూడా. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ 18 to 35 years వారు ఎలిజిబుల్. తప్పకుండా ఉండాల్సినవి ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ, లేదా 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి దీనికి. అందరూ కూడా గమనించాలి.
డిజైరబుల్స్ అంటే టైపింగ్ అడుగుతున్నారు, బట్ ఉన్న అవసరం లేదు, ఉంటే ఉండొచ్చు, లేకున్నా కూడా అవసరం లేదండి. నెక్స్ట్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. మరి 18 to 35 ఇయర్స్ అయితే తప్పకుండా ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడగడాన్ని మనమైతే చూడవచ్చు. సో గైస్, ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుంచి వచ్చిందండి. ఓకే, సో మనము జాబ్ వచ్చిందంటే వర్క్ చేయాల్సినటువంటి లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్లో. ఓకేనా, హైదరాబాద్లోని గచ్చిబౌలి దగ్గర మనకు ఆఫీస్ అయితే ఉంటుందండి. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో అయితే తీసుకోవడము ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఒక మంచి అవకాశం అండి, అందరూ ఉపయోగించుకోవాలి. The positions carry useful allowances as admissible to the central government employee of the same pay scale and status posted at హైదరాబాద్ తెలంగాణ అంటూ మనకు తెలియజేశారు. అంటే కేంద్ర ప్రభుత్వ 7th పే స్కేల్ ప్రకారం అయితే శాలరీస్ ఇస్తారండి. అంతేకాకుండా అపాయింట్మెంట్ విల్ బి మేడ్ ఇనిషియల్లీ ఆన్ ప్రొబేషన్ పీరియడ్. సేమ్ సచివాలయ ఉద్యోగాల్లో ఏ విధంగా అయితే 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందో ఇందులో కూడా 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, తర్వాత పర్మనెంట్ చేస్తారు. సో క్యాండిడేట్స్ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ అండి ఆర్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ అటానమస్ బాడీస్ అంటూ మనకు తెలియజేశారు. ఓకే, ఏజ్ లిమిట్ షెల్ బి రికాన్ యాజ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రెసిడెంట్ ఆఫ్ అప్లికేషన్ అంటూ మనకు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరి 3 సంవత్సరాల వయో పరిమితిని అయితే ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్లో భాగంగా. సో ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 200, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్స్కి 100 రూపాయలు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఫ్రమ్ అబ్రాడ్ విత్ ఓసీఐ స్టాటస్ $15 అంటూ తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే $10 అంటూ మనకు తెలియజేశారు. మరి ఏ విధంగా అప్లై చేయాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ద వెబ్సైట్ అంటూ మనకు తెలియజేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అని వస్తుంది వెబ్ పేజ్. దాన్ని ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ వెబ్సైట్లోనే మనమైతే అప్లై చేయడానికి వీలైతే ఉంటుంది. అందరూ కూడా గమనించాలి, మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దానికి అప్లై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి 25 అక్టోబర్ 2022 5 PM లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటున్నారండి, అందరూ కూడా గమనించాలి. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బై. సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా, కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా, మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 hourలో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.